వేతనాలు చెల్లించాలని మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని ఇతర సమస్యలు పరిష్కరించాలని సిఐటియు జిల్లా అధ్యక్షుడు బొజ్జ ఆసన డిమాండ్ చేశారు. ఈ మేరకు తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట శనివారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా బొజ్జ ఆసన మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న పెయింటింగ్ వేతనాలు చెల్లించాలని ఇతర సమస్యలన్నింటినీ వెంటనే పరిష్కరించాలని అడిషనల్ కలెక్టర్ శ్యామలాదేవికి వినతిపత్రం అందజేశారు. గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళినా పట్టించుకోవడం లేదన్నారు. 6 నెలల నుంచి వేతనాలు రాక చాలీ జీతాలతో పనిచేస్తూ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. జీవో నంబర్ 51ని సవరించాలని, మల్టీపర్పస్ వర్కర్స్ విధానాన్ని రద్దు చేసి కేటగిరీ వారీగా వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. ప్రతి నెల 1వ తేదీన వేతనాలు చెల్లించాలని కోరారు. తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ సిఐటియు ఆదిలాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని, పెండింగ్లో ఉన్నటువంటి వేతనాలు చెల్లించాలని చెప్పేసి ఈరోజు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేయడం జరుగుతుంది. ఈ ధర్నా ఉద్దేశము గ్రామ పంచాయతీ కార్మికులకు గత 6 నెలల నుండి వేతనాలు ఇవ్వకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయము. వాళ్ళ కుటుంబాలను జీవనం కొనసాగించాలంటే చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనం ఇవ్వాలని చెప్పేసి, మల్టీపర్పస్ విధానాన్ని ఇవ్వాలని చెప్పేసి జీవో నంబర్ 51ని తీసుకొచ్చిండ్రు. జీవో నంబర్ 51 తీసుకొచ్చిన తర్వాత గ్రామ పంచాయతీ కార్మికులకు గ్రామాలలో అనేక పనులు చేయిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి జీవో 51ని సవరించాలని చెప్పేసి, ఇతర డిమాండ్లను పరిష్కారం చేయాలని చెప్పేసి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా జేఏసీ ఆధ్వర్యంలో మరి గ్రామ పంచాయతీ కార్మికులు ధర్నా చేస్తున్నారు. వేతనాలు ఇవ్వకపోవడం చాలా బాధాకరమని చెప్పేసి మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాము. మరియు వీరి యొక్క సమస్యలను తక్షణమే ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిష్కారం చేయకపోతే మరి పెద్ద ఎత్తున మరి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీలు కార్మికులంతా కలిసి మరి పనులు బంద్ చేసి సమ్మెకు పోతామని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం